పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నగరంలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం ఏ విధంగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ నాయకత్వాన్ని, గత 2.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని, మొన్న 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటి తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకత్వాన్ని వారు ధిక్కరించి ఇక్కడ వారు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత గణనీయమైనటువంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించకుండా, అక్కడ ఏం ట్రాక్ రికార్డు నిర్మాణం చేయకుండా ఇక్కడికి వచ్చి ఒక నవనిర్మాణ సంకల్ప సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేనేదో చేస్తా అని చెప్పి వారు రావడం అనేటువంటిది అది టోటల్గా ఇక్కడటువంటి నాయకత్వాన్ని ఆయన ధిక్కరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడటువంటి నాయకత్వము ఈ 12.5 సంవత్సరాలను చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదం ఏంటిది అనేటువంటిది ఇక్కడటువంటి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వం అంతా కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరంలో 70% మీడియా ఆంధ్రుల కంట్రోల్లో ఉన్నది. హైదరాబాదు రంగారెడ్డి భూములు, హైదరాబాదులో ఉన్నటువంటి వ్యాపారము పరిశ్రమలు కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే 70% వ్యాపారం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి దీని వెనుక ఒక పొలిటికల్ స్కెచ్, ఒక పొలిటికల్ వ్యూహం, స్ట్రాటజీ లేకుండా ఆయన ఇక్కడొచ్చి ఏదో ఒకటి కార్యక్రమం చేస్తా అనేది దాంట్లో మాత్రం ఎక్కడ కూడా నిజాయితీ అనేటువంటిది కనబడతలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ ఆలోచన మీద, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళా జరగబోతున్నటువంటి దాడిని గమనించి అసలు తెర వెనుక జరుగుతున్నటువంటి చర్య ఏంటిది అనేటువంటిది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ కార్మికులు, కర్షకులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ